ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు ప్రతిరోజు ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాము. నాగరికత పేరుతో మనది కాని సంస్కృతిని ఆపదించుకునే యువతను కాపాడుకోవడం ఎలా? కన్నవారికి ఇది ఒక సవాలుగా పరిణమిస్తోంది. బంగారు భవిష్యత్తు కోసం కలలు కనే వయస్సులో ప్రేమ అనే ఆకర్షణలో చిక్కుకుపోతున్న నేటి తరానికి ప్రేమికుల రోజు అవసరమా? విశాఖ వాసులు ఏమనుకుంటున్నారు? దీనిపై మరింత సమాచారాన్ని మా వీబీసీ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేమికుల దినోత్సవం పేరుతో ఎంతోమంది ఒక ఆకర్షణకు గురవుతున్నారు. దీని వెనుక ఎంతో పెద్ద వ్యాపారమే జరుగుతుందని ఒక నానుడి కూడా ఉంది. అసలు నిజమైన ప్రేమ ఈరోజు ఉందా? యువతి యువకులలో ఉండేది నిజమైన ప్రేమ లేదా ఆకర్షణ? ఎంతోమంది తర్వాత కాలంలో తమ జీవితాలను కోల్పోతున్న పరిస్థితులు ఎంతోమంది చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు, సామాజికవేత్తలు, న్యాయవాదులు మనతో ఉన్నారు. అసలు ఆ ప్రేమికుల దినోత్సవం అవసరం మన భారతదేశానికి ఎంతవరకు ఉంది? యువతకు వారు ఇచ్చే సందేశం ఏంటో ఒకసారి వారి మాటలను విందాం. అమ్మ, మీరు చెప్పండి, ఈరోజు ప్రేమికుల దినోత్సవం పేరుతో యువతి యువకులు పెడదావ తొక్కుతున్నారనేది మనం కళ్ళారా చూస్తున్నది. సినిమాల ప్రభావం కానీ, లేదంటే సమాజంలో వస్తున్న మార్పుల ప్రభావంతో కానీ మీకు ఏమనిపిస్తుంది? అంతా చూస్తే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈరోజు యువత ప్రేమికుల రోజుని చాలా హైలైట్ చేస్తూ యువత మధ్య ఉన్న ఆకర్షణ, అది ప్రేమో ఆకర్షణ తెలియకుండా అదొక ఎంజాయ్మెంట్ లాగా, ఇది ఒక స్టేటస్ లాగా ప్రవర్తిస్తూ వారు తప్పుదోవ పడుతున్నారు. వాళ్ళకి తెలిసి తెలియని వయసులో 18 సంవత్సరాలు నిండితే కానీ ఒక వయసు పరిపక్వత రావడం కానీ, వాళ్ళ తాలూకా ఆలోచన విధానం కానీ, వాళ్ళు తీసుకునే విధానంలో కానీ ఏదైనా వాళ్ళకి రావాలంటే 18 దాటాలి. అంతకన్నా ముందే ఇప్పుడు స్కూల్స్లోనే కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయి వారి యొక్క భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. ఇది ఒకరిని చూసి ఒకరు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇది మన ఇండియాలో ఉన్న కల్చర్ అయితే కాదు. ఇది ఫారెన్ నుంచి అడాప్ట్ చేసుకున్నది. ఇలాంటి ఈ యొక్క నాగరికత అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదే రోజు ప్రేమికుల దినం అని చెప్పుకొని యూత్ అంతా కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ చేసుకొని తల్లిదండ్రుల ప్రేమను కానీ, లేకపోతే వాళ్ళ భవిష్యత్తును ప్రేమించడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళ యొక్క ఆకర్షణకు కానీ, లేకపోతే పక్క వాళ్ళని చూసి వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు పుల్వామా అటాక్ జరిగిన రోజు యాక్చువల్గా మన ప్రాణాల కోసం, మన యొక్క దేశ రక్షణ కోసం 40 మంది జవాన్లు చనిపోయిన రోజు ఈరోజు. ఎంతో బాధాకరమైన విషయం. వాళ్ళ ఫ్యామిలీస్ని లాస్ అయిపోయారు. దేశాన్ని ప్రేమించి ఇంతమంది చనిపోయిన రోజు వాళ్ళ కోసం, దేశం కోసం ఏం చేస్తామనేది యువత ఆలోచించాలి. అంతేగాని ఈ ఆకర్షణ కోసం వెళ్తూ ఇప్పుడు లీగల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్న చట్టాలు చాలా కష్టంగా ఉన్నాయి. ఎలాగంటే బిఎన్ఎస్సి అని ఇవన్నీ ఉన్నప్పుడు ఇవి ఇంకా టఫ్గా చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు లేని చట్టాలన్నీ చాలా టఫ్గా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు మోసం చేశారన్నా కూడా ఇప్పుడు దాన్ని రికార్డ్ చేయడం అవుతుంది. అవన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తును పోతున్నాయి. అలాగే అండర్ 18లో కానీ ఉంటే కనుక వాళ్ళు పోక్సో యాక్షన్ చట్టం కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా వాళ్ళు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఒకటి యువత ఆలోచించాల్సింది ఏంటంటే ముందు భవిష్యత్తు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వారి ఉద్యోగాల గురించి, ఎంత కనీ పెంచిన తల్లిదండ్రుల గురించి, అలాగే మన సమాజంలో నడుస్తుంటే మన మీద ఒక బాధ్యత ఉంది, మన ఒక మంచి పేరు ఉంది, భవిష్యత్తులో మనం ఎదగాలి అనేది ఒక పెట్టుకొని వాళ్ళ ఒక భవిష్యత్తుని మీద నిర్ణయించుకొని భవిష్యత్తును ప్రేమించాలి. వాళ్ళు ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి తప్ప వారి యొక్క ఇతరుల ఆకర్షణలో పడి మోసాలకు బలైపోయి హనీ ట్రాప్లని, ఇలాగా శారీరకమైన ఇబ్బందులని, ఈ ఎన్నో రకాల ఇబ్బందులు, బ్లాక్మెయిల్కి ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలు పడుతున్నారు. వీటన్నిటిని మాని ప్రేమికుల రోజు కాదు, ఈ యొక్క దేశం గురించి, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి మీ యొక్క భవిష్యత్తును చక్కదిద్దుకోమని నా యొక్క వాయిస్ ఇస్తున్నా. చక్కగా చెప్పారమ్మా. మీరేం చెప్పదలుచున్నారు నేటి యువతకి? సార్, మీరేం చెప్పదలుచున్నారు? ఈరోజు యువతను చూస్తే చాలా బాధేస్తుంది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఒకప్పుడు ఒకలా ఉండేవారు, ఎంతో వెలుగువారు, చదువుల్లో అట్లా రాణించేవారు. తర్వాత కాలంలో వాళ్ళ పరిస్థితి దారుణంగా మారుతుంది. సమాజంలో ఎటుపోతుంది సార్? ఇది చూసుకున్నట్లయితే వ్యాలంటైన్స్ డే అన్నది మన సంస్కృతి కాదు. అసలు విదేశీ సంస్కృతిని మనం అడాప్ట్ చేసుకుని ఈ రకంగా విచ్చలవిడిగా తయారవుతున్నారు. చెప్పాలంటే యూత్ అంటే ప్రేమించడం అనేది తప్పు కాదు, కానీ దానికంటూ ఒక రోజు పెట్టుకుని దాన్ని హైలైట్ చేసుకుని తల్లిదండ్రుల్ని, మన అక్క చెల్లెల్ని, మన స్నేహితుల్ని మానేసి కేవలం ప్రేమని చెప్పి యువకుల మధ్య ఖచ్చితంగా ఒక ఆకర్షణ మాత్రమే. ఇది ఖచ్చితంగా ఇదైతే నిజమైన ప్రేమ 99% కాదనే చెప్పాలి. అలాగే అబద్ధం అని కూడా కాదు. చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే నిజాయితీగా ఉన్న ప్రేమికులు ఉన్నారు ప్రజెంట్. కానీ ఈ ఆకర్షణ వల్ల ఏంటంటే వాళ్ళు చదువు సంధ్య మీద దృష్టి పెట్టకుండా, కెరీర్ మీద దృష్టి పెట్టకుండా పూర్తిగా ఒక తప్పుదావ
తప్పుదోవ పట్టి వాళ్ళ జీవితాలను పూర్తిగా ఆల్మోస్ట్ 90% ఏంటంటే ఫెయిల్యూరే కనిపిస్తుంది. వాళ్ళు సక్సెస్ మీద చదువు మీద కానీ సక్సెస్ మీద కానీ దృష్టి పెడితే ఈ కెరీర్ చాలా బాగుంటుంది. ఈ ప్రేమికుల దినోత్సవం అంటే సెపరేట్గా అయితే మనం జరుపుకోవాల్సిన పని లేదు. మనం డైలీ మన తల్లిదండ్రులు, మన అక్క చెల్లెల్ని, అన్నదమ్ములు అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికోసం అంటే పెట్టుకోకుండా మనం చూసినట్లయితే February 14 బ్లాక్ డే ఇండియాకి. సో దాని గురించి మనకి ప్రాణాలను రక్షిస్తున్న సైనికుల గురించి కూడా ఆలోచించి చేస్తే, ఇకపోతే చూసినట్లయితే మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే ఈ ప్రేమ పేరుతో మోసానికి గురవుతున్నారు. కాబట్టి అలాంటివి చాలా వరకు బయటకు రావట్లేదు. మ్యాక్సిమం ఏంటంటే ఈ మోసపోయిన వాళ్ళకి తప్పుడు కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళ కెరీర్ని వాళ్ళే నాశనం చేసుకుని పరువు పోయి ఈ రకంగా చేసుకుంటున్నారు. దయచేసి ప్రేమికుల దినోత్సవం జరుపుకోండి, తప్పు లేదు. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రుల మీద, మన ఫ్యామిలీ మెంబర్స్ మీద, ఫ్రెండ్స్ మీద చూపించండి. సో మీ కెరీర్ మీద దృష్టి పెట్టినట్లయితే ప్రేమికుల దినోత్సవం అనేది నిజంగా మీరు తల్లిదండ్రులకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. మీరేం చెప్పదలుస్తున్నారు ఈరోజు యువతకి? మీరేం చెప్తారు? వ్యాలంటీన్ అన్నవాడు యాక్చువల్గా క్రిస్టియన్ సెయింట్ అండి. అతన్ని రోమన్లో జైల్లో పెడితే జైలర్ కూతుర్ని కామించాడు. దాని గురించి అతను మరణశిక్షణ విధించారు. అతను చనిపోయిన రోజుగా వ్యాలంటైన్స్ డే అని చెప్పి పెడుతున్నారు. ఇక్కడ మనకి అంటే ఇది మన సంస్కృతి కాదు, విదేశీ సంస్కృతి. రోమియో జూలియట్, లైలా మజ్ను, షాజహాన్ వీళ్ళ పేర్లు చెప్తారు. ప్రేమికులు అంటే సీతారాములు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మన సంస్కృతి కూడా కాదు. ఇవాళ బ్లాక్ డే, ఇవాళ అసలు అందరూ కూడా ఇవాళ పాటించాలి. ఇవాళ వాళ్ళకి నివాళులు అర్పించాలి. కాబట్టి ఇలాగా చెడు సాంప్రదాయానికి వెళ్లకుండా చక్కగా తల్లిదండ్రుల మాట విని ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవమే. ప్రతిరోజు తల్లిదండ్రుల రోజే. దానికి మదర్స్ డే అంటూ, ఫాదర్స్ డే అంటూ, వ్యాలంటైన్స్ డే అంటూ ఏం ఉండదు. మన దేశంలో అటువంటివి లేవు. కాబట్టి అవి ఆచరించకుండా అవన్నీ చూడకుండా చక్కగా చదువుకుని తల్లిదండ్రులు మాట వింటే భవిష్యత్తు బాగుంటుంది. ఓకే సార్, మీరేం చెప్పదలుచున్నారు? ఈరోజు ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయిందండి వ్యాలంటైన్స్ డే అనేది. యాక్చువల్గా మన సంస్కృతి కాదు, ఆల్రెడీ చెప్పినట్టుగాను దీని మీద ఒక వ్యాపారంగా నడుస్తుంది. పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి డిఫరెంట్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకి, పిల్లలకి సందేశం కూడా మంచి సందేశం తెలియచేయాలి తప్ప కానీ వ్యాలంటైన్స్ డే జరుపుకోండి అనేది ఎక్కడా లేదు. మన సంస్కృతిలోనే లేదు. ఈ సంస్కృతి కానీ తీసుకొచ్చి దీన్ని ఒక విష సంస్కృతి చేసి ప్రజెంట్ వ్యాపారం నడుస్తుంది తప్ప కానీ ఎవరికి నిజమైన ప్రేమ కోసం ఇటువంటి తెలియదు. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది. ఇటువంటి ప్రేమను మర్చిపోయి పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని నేను చెప్తున్నాను. ఇది ముఖ్యంగా కుటుంబ బాంధవ్యాలకు విలువనివ్వకుండా ప్రేమ పేరుతో ఆకర్షణకు గురవుతూ తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్న యువతకు వీళ్ళు ఇచ్చే సందేశం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ముఖ్యంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులు 2019లో తమ ప్రాణాలు అర్పించారు పుల్వామా ఘటనలో. కనీసం ఈ రోజును ఆ సైనికులకు, వాళ్ళ కుటుంబాలకు ఒక సంఘీభావం తెలిపేందుకు, దేశభక్తిని చాటుకునేందుకు ఒక ప్రాధాన్యత కలిగిన రోజుగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్న సందర్భం ఇది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.